సో నాన్ ఫెర్రస్ మినరల్స్ అంటే దీంట్లో ఐరన్ కంటెంట్ లేని మినరల్స్ నాన్ ఫెర్రస్ మినరల్స్ అని చెప్పేసి పిలుస్తుంటాము. సో మన ఇండియన్ రిజర్వ్స్ అండ్ ఇండియన్ ప్రొడక్షన్ ఆఫ్ నాన్ ఫెర్రస్ మినరల్స్ అనేవి అంత సాటిస్ఫాక్టరీగా లేదని చెప్పేసి అంటున్నారు. బట్ హౌఎవర్ మనకి కాపర్, బాక్సైట్, లెడ్, జింక్ అండ్ గోల్డ్ అనేది మనకి మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో బాగా యూజ్ అవుతూ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపర్ అండ్ బాక్సైట్ గురించి చూద్దామని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మన భారతదేశంలో అసలు ఐరన్ ఓర్ ఫీల్డ్స్ ఎక్కడున్నాయి, ఐరన్ ఓర్ మైన్స్ ఎక్కడున్నాయి, అండ్ అలాగే ఐరన్ ఓర్ అసలు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు, మ్యాంగనీస్, బాక్సైట్ అండ్ మైకా అసలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ఐరన్ ఓర్ ఫీల్డ్స్ మనకి మేజర్గా ఈ ఏరియాస్లో కనిపించడం జరుగుతుంది. దీంట్లో మనకి మైనింగ్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఇచ్చారు చూసారా. అండ్ అలాగే మైన్ చేసిన తర్వాత అవి ఏ పోర్ట్స్, లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ మంగళూరు పోర్ట్లు, మర్మగావ్ పోర్ట్, మనకు ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా విశాఖపట్నం, పారాదీప్ పోర్ట్. సో ఏంటంటే షిప్స్ ద్వారా ఇవి ఎక్కువగా మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాంతోపాటుగా మనకి మ్యాంగనీస్ ఎక్కడెక్కడ లభిస్తుంది, మైకా ఎక్కడ, బాక్సైట్ ఎక్కడ లభిస్తున్నాయి కూడా ఇచ్చారు. ఒకసారి ఇమేజ్ పాజ్ చేసుకోండి, చూడండి. సో ఇక్కడ ఏమన్నారు, మనకి కాపర్ అండ్ బాక్సైట్ గురించి చూద్దామని చెప్పేసి అన్నారు కదా. సో మన ఇండియాలో కాపర్ రిజర్వ్స్ అండ్ కాపర్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇదేంటంటే కాపర్ అనేది మాల్యబుల్, డక్టైల్. మాల్యబుల్ అంటే మనకి చాలా సున్నితంగా ఉంటుందన్నమాట. అది అంటే చాలా మెత్తగా ఉంటుంది. అండ్ అలాగే డక్టైల్ అంటే మనము ఆ కాపర్ని మనము థిన్ షీట్స్ లాగా చేయడం కానీ, లేకపోతే థిన్ వైర్స్ లాగా డ్రా చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు, ఒక కాపర్ వైర్ దొరికితే మీరు అటు ఇటు ఈజీగా దాన్ని బెండ్ చేసే విధంగా ఉంటుంది. అండ్ అలాగే దాన్ని ఈజీగా బ్రేక్ చేసే విధంగా ఉంటుంది. మనకి జనరల్గా ఇంట్లో ఎలక్ట్రిక్ వైర్స్లో మధ్యలో కాపర్ అనేది ఉంటుంది కదా. సో ఆ విధంగా. అండ్ అలాగే ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని కూడా చెప్తారు. అండ్ అందుకే మనకి ఎలక్ట్రిక్ కేబుల్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా కాపర్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనకి మధ్యప్రదేశ్లో ఉన్న బాలాఘాట్ మైన్స్, అండ్ రాజస్థాన్లో ఉన్న కేత్రి మైన్స్, అండ్ అలాగే జార్ఖండ్లో ఉన్న సింగ్భూమ్ డిస్ట్రిక్ట్లో మనకి ఎక్కువగా కాపర్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాక్సైట్. మనం చాప్టర్ స్టార్టింగ్లో చెప్పుకున్నాము, మనకి అల్యూమినియం అనేది మనకి మోస్ట్ అబండెంట్ మినరల్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో అది బాక్సైట్ ఓర్ నుంచి తీయడం జరుగుతుంది అనమాట. సో మనకి బాక్సైట్ అనేది మనకి సెవరల్ ఓర్స్ నుంచి లభించినా కానీ మనకి అల్యూమినియం అనేది మనకి సెవరల్ ఓర్స్లో లభించినా కానీ ఇది ఎక్కువగా బాక్సైట్ నుంచే మనకి తీస్తూ ఉంటారు. ఎందుకంటే బాక్సైట్ అనేది ఒక క్లే లైక్ సబ్స్టెన్స్. సో దాని నుంచి మనకి అల్యూమినియం వచ్చి లేటర్ అల్యూమినియంగా మనకి లభిస్తూ ఉంటుంది అన్నమాట. సో బాక్సైట్ డిపాజిట్స్ ఆర్ ఫౌండ్ బై డీకంపోజిషన్ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ రాక్స్ రిచ్ ఇన్ అల్యూమినియం సిలికేట్స్. సో మనకి కొన్ని వెరైటీ ఆఫ్ రాక్స్ డీకంపోజ్ అయిపోయి మనకి ఈ అల్యూమినియం సిలికేట్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో అల్యూమినియం ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెటల్. ఎందుకు? బికాస్ ఇట్ కంబైన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటల్స్ సచ్ యాజ్ ఐరన్ విత్ ఎక్స్ట్రీమ్ లైట్నెస్ అండ్ ఆల్సో విత్ గుడ్ కండక్టివిటీ అండ్ గ్రేట్ మాల్యబిలిటీ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇండియాలో మనకి మెయిన్గా బాక్సైట్ డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయంటే అమర్కంటక్ ప్లాట్యూ, మైకల్ హిల్స్ అండ్ ద ప్లాట్యూ రీజన్ ఆఫ్ బిలాస్పూర్, కట్నీ. సో ఇక్కడ చూడొచ్చు మనకి బాక్సైట్ మైనింగ్ గురించి వాళ్ళు ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. ఇందాకే చెప్పారు కదా ఒక క్లే లైక్ సబ్స్టెన్స్ అని, అందుకే ఇది మట్టి రూపంలోనే ఉంది ఇక్కడ. అండ్ మనకి ఒడిషా వాజ్ ద లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక పై చార్ట్లో ఇవ్వడం జరిగింది. అరౌండ్ 49% అనేది మనకి బాక్సైట్ ప్రొడక్షన్ ఒడిశా నుంచే చూపించారు. నెక్స్ట్ వచ్చేసి 24% గుజరాత్ నుంచి కూడా మనకి చూడొచ్చు.
సో ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇచ్చారు. సో ఎప్పుడైతే మనకి అల్యూమినియం డిస్కవర్ చేశారో ఎంపరర్ నెపోలియన్ ద త్రీ ఆయన బటన్స్ ఏవైతే షర్ట్ ఆర్ ఏదైతే ఆయన వేసుకున్న వాటికి బటన్స్ ఉన్నాయో అవి అతను అల్యూమినియంతో తయారు చేయించుకొని వేసుకున్నారు. అండ్ అలాగే మనకి ఫుడ్ సర్వింగ్ కూడా మనకి ఆయన గెస్ట్లకి అల్యూమినియం యుటెన్సిల్స్లో సర్వ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎవరైతే లెస్ హానరబుల్ వన్స్ ఉంటారో వాళ్ళకి గోల్డ్ అండ్ సిల్వర్ యుటెన్సిల్స్లో ఇవ్వడం జరిగింది. దీని తర్వాత 30 years తర్వాత మనకి ప్యారిస్లో బెగ్గర్సే అల్యూమినియం బౌల్స్ పట్టుకొని వాళ్ళు అడుక్కుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నాన్ మెటాలిక్ మినరల్స్. సో మళ్ళీ ఒకసారి మనము పైకి వెళ్ళినట్లయితే మినరల్స్లో మనకి ఇప్పటి వరకు మెటాలిక్ కవర్ చేసేసాము. దీంట్లో ఈ 3 kinds అండ్ అలాగే ఇప్పుడు నాన్ మెటాలిక్, తర్వాత ఎనర్జీ మినరల్స్ గురించి చూద్దాం. సో నాన్ మెటాలిక్ మినరల్స్లో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇక్కడ మైకా. మైకా ఈజ్ ఎ మినరల్ మేడప్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ లీవ్స్. సో మనకి కొన్ని సిరీస్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ లీవ్స్తో ఇది మైకా అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మైకా అనేది ఈజీగా మనకి థిన్ షీట్స్ లాగా వాటిని స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో ఈ షీట్స్ అనేవి మనకి ఎంత థిన్గా ఉంటాయంటే మనం కొన్ని థౌజండ్స్ ఆఫ్ షీట్స్ని మనము ఒక దాని మీద ఒకటి పెట్టినా కానీ అది కొన్ని ఫ్యూ సెంటీమీటర్స్ హైటే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ ఇది మనకి బ్లాక్, గ్రీన్, ఎల్లో అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ డ్యూ టు ఇట్స్ ఎక్సలెంట్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, లో పవర్ లాస్ ఫ్యాక్టర్ అండ్ దీనికి ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీటికి హై వోల్టేజెస్ వచ్చినా కానీ తట్టుకునే రెసిస్టెన్స్ అనేది మైకాకు ఉండడం జరుగుతుంది అనమాట. సో మైకా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండిస్పెన్సిబుల్ మినరల్స్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్. సో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో మనకి చాలా ఎక్కువగా మైకా ప్రొడక్షన్ అనేది చూస్తూ ఉంటాం. సో మైకా డిపాజిట్స్ మన ఇండియాలో చూసుకున్నట్టయితే చోటా నాగ్పూర్ ప్లాట్యూ అండ్ అలాగే జార్ఖండ్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ రాజస్థాన్ ద మేజర్ మైకా ప్రొడ్యూసింగ్ ఏరియా ఈజ్ అరౌండ్ అజ్మీర్. అజ్మీర్ దగ్గర మనకి మైకా ప్రొడక్షన్ చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే నెల్లూరు మైకా బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ వచ్చేసి రాక్ మినరల్స్లో లైమ్ స్టోన్ గురించి చూద్దాం. సో లైమ్ స్టోన్ ఈజ్ ఫౌండ్ ఇన్ అసోసియేషన్ విత్ రాక్స్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్స్ ఆర్ కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్స్. సో ఏవైతే మనకి రాళ్ళు విత్ కాల్షియం కార్బోనేట్ ఆర్ కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్స్ ఉన్న కాంపోజిషన్తో ఉంటాయో అక్కడ లైమ్ స్టోన్ అనేది దొరుకుతుంది. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్. అండ్ అలాగే మేజర్గా మనకి సిమెంట్ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు మనము ఇల్లు కట్టుకోవాలన్నా ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్ కానీ వితౌట్ సిమెంట్ అనేది మనకి చాలా కష్టం కదా. సో ఆ సిమెంట్ ఇండస్ట్రీస్లో మనకి లైమ్ స్టోన్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే అది బేసిక్ రా మెటీరియల్ సిమెంట్ ఇండస్ట్రీస్. అండ్ ఐరన్ ఓర్ స్మెల్టింగ్ మన అంటే బ్లాస్ట్ ఫర్నెస్లో కూడా మనము చూస్తూ ఉంటాము. సో లైమ్ స్టోన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రాజస్థాన్లో మనకి చాలా ఎక్కువగా 21% అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో అరౌండ్ 10% అనేది మనకి చూడొచ్చు మైకా ప్రొడక్షన్. అండ్ మైకా మైనింగ్లో మనకి మినరల్స్ మైనింగ్ వల్ల మనకి ఇప్పటి వరకు లాభాలే చూసాము. మరి దాని నుంచి వచ్చే నష్టాలు ఏంటని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి వన్స్ మినరల్స్ అనేది మైనింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి చాలా ఎక్కువ మోతాదులో డస్ట్ అనేది చూస్తుంటాం అనమాట. సో దీనివల్ల ఏంటి మనకి ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మనకి వాళ్ళు ఆ మైనింగ్ చేసేటప్పుడు డస్ట్ వస్తుంది అండ్ అలాగే కొన్ని నాక్సియస్ ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మైనర్స్ అంటే ఎవరైతే డిగ్ చేయడానికి వెళ్తారో వాళ్ళు ఇన్హేల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి పల్మోనరీ డిసీజెస్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందాక మనం ర్యాట్ హోల్ మైనింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఆ విధంగా రూఫ్స్ కూలిపోయినా కానీ లేకపోతే ఫైర్ ఏమైనా సంభవించినా కానీ మనకి కోల్ మైన్స్ ఎట్సెట్రాలో మనకి అవి
వాళ్ళందరికీ లైఫ్కి ఒక థ్రెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఒక రీజియన్లో ఉన్న వాటర్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా కంటామినేషన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి మైనింగ్ వల్ల. అండ్ అలాగే డంపింగ్ ఆఫ్ వేస్ట్, అంటే వేస్ట్ మెటీరియల్ డంపింగ్ కానీ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్ అండ్ సాయిల్ కూడా డీగ్రేడ్ అయిపోతుంది. అండ్ అలాగే మనకి స్ట్రీమ్ అండ్ రివర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఉన్న నష్టాల వల్ల మనకి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి వాళ్ళు సమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్ అని, ఓవర్ 50% ఆఫ్ కోల్ బెల్ట్ మైన్స్ అన్సేఫ్ అని చెప్పేసి, నెక్స్ట్ జరియా టు బి షిఫ్టెడ్ అంటే, సో ఈ విధంగా మనకి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అనేవి చూడడం జరుగుతుంది మనం. సో ఇందుకోసం అంటే ప్రాణ నష్టం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం కొన్ని సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మనకి ఎన్వైరన్మెంటల్ లాస్ కూడా మనము అంటే స్టిక్ అయిపోయి ఉన్నట్లయితే మనకి కొంచెం వీటి నుంచి సురక్షితంగా బయటపడతామని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్. సో మనం మినరల్స్ని అంటే తక్కువ మోతాదులో యూజ్ చేసుకొని మనకు అవసరం అంతా యూజ్ చేసుకోకపోతే మనకి ఫ్యూచర్ జనరేషన్స్లో మనకి అవి లభించకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. అందుకే మినరల్ కన్జర్వేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ వర్కబుల్ మినరల్ డిపాజిట్స్, సో మనకి లభించే టోటల్ వాల్యూమ్ ఆఫ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ మన ఎర్త్ క్రస్ట్లో నుంచి 1% మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. బట్ వీఆర్ ర్యాపిడ్లీ కన్జ్యూమింగ్ మినరల్ రిసోర్సెస్ దట్ రిక్వైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు బి క్రియేటెడ్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే మనం కన్జ్యూమ్ చేసుకునే మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ అవడానికి మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. బట్ మనం వాటిని చాలా ఈజీగా కన్జ్యూమ్ చేసి చాలా వేస్ట్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ద జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్, ఏదైతే మనకి మినరల్ ఫామ్ అవడానికి జియోలాజికల్ ప్రాసెస్ ఉంటుందో అది చాలా స్లోగా ఉందన్నమాట. ఎందుకంటే మనం దాన్ని కన్జ్యూమ్ చేసుకునేది చాలా ఎక్కువ, కన్జంప్షన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆ ఫార్మేషన్ అనేది చాలా స్లో అయిపోయిందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో అందుకే మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫైనైట్, అంటే లిమిటెడ్గా ఉన్నాయి. అండ్ అలాగే అవి నాన్ రెన్యూవబుల్ అని చెప్పేసి చెప్తున్నారు మనకి. అండ్ అలాగే రిచ్ మినరల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మన కంట్రీలో అవి ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ అంటున్నాడు. బట్ ఇంకోటి ఏంటి, షార్ట్ లివ్డ్ పొసెషన్స్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే అవి ఎక్కువ కాలం నిలవలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. Continued extraction of ores leads to increasing costs as mineral extraction comes from greater depths along with decrease in quality. అంటే మనం కంటిన్యూస్గా ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తూ ఉన్నట్లయితే మనకి వాటి యొక్క ఇంక్రీజింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే మినరల్ ఎక్స్ట్రాక్షన్ కూడా మనకి చాలా గ్రేట్ డెప్త్స్, అంటే లోపలికి డిగ్ చేసి తీయాల్సి వస్తుంది కాబట్టి ఆ క్వాలిటీ కూడా మనకి డిక్రీజ్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ యూజ్ చేయడానికి మనకి కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ అనేది కావాలి. అండ్ దీనికి ఒక ప్లానింగ్ అండ్ సస్టైనబుల్ మేనర్లో యూజ్ చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ టెక్నాలజీ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుందో మనకి చాలా లో కాస్ట్లో లో గ్రేడ్ ఆఫ్ ఓర్స్ని యూజ్ చేయడానికి మనకి కావాలని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే మనకి ఏవైతే మెటల్స్ అండ్ అదర్ స్క్రాప్ మెటల్స్ని మనం ఏదైతే ఉన్నాయో వాటిని రీసైకిల్ చేసుకొని మళ్ళీ వాటిని మనం యూజ్ చేయాలి. అండ్ అలాగే కన్జర్వ్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ ఈ చాప్టర్ యొక్క హెడ్డింగ్కి వెళ్ళినట్లయితే మనకి ఏముంది ఇక్కడ, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ కదా. సో ఇప్పటి వరకు మనం మినరల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎనర్జీ రిసోర్సెస్ గురించి చూద్దాం.
సో ఎనర్జీ రీసోర్సెస్ కూడా మినరల్స్ లాగే మనకి ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క యాక్టివిటీ కావాలంటే ఎనర్జీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ రన్ అవ్వాలన్నా మనకి కొంచెం ఎనర్జీ కావాలి. అండ్ అలాగే మనకి కుకింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే లైట్ ప్రొవైడ్ చేయాలన్నా, హీట్ ప్రొవైడ్ చేయాలన్నా, వెహికల్స్ నడవాలన్నా, అండ్ మెషినరీ ఏదైతే ఇండస్ట్రీస్లో ఉన్న మెషినరీ నడవాలన్నా ప్రతి దానికి ఎనర్జీ అనేది కావాల్సి ఉంటుంది. మరి ఆ ఎనర్జీ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎనర్జీ క్యాన్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఫ్యూయల్ మినరల్స్. సో ఇవన్నీ మనకి ఫ్యూయల్ మినరల్స్ నుంచి లభిస్తూ ఉంటుంది అనమాట ఎనర్జీ. సో ఆ ఫ్యూయల్ మినరల్స్ ఏంటివి అంటే కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, యురేనియం అండ్ ఎలక్ట్రిసిటీ. సో వీటి నుంచి వచ్చిన ఎనర్జీని మనము యూజ్ చేసుకొని మన డే టు డే యాక్టివిటీస్ని మనము చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఎనర్జీ రీసోర్సెస్ని మనం ఇంకా 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి? కన్వెన్షనల్ అండ్ అలాగే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. కన్వెన్షనల్ సోర్సెస్లో ఆఫ్ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫైర్వుడ్ నుంచి, నెక్స్ట్ క్యాటిల్ డంగ్ కేక్ నుంచి, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ కూడా మనకి బోత్ హైడల్ ఎలక్ట్రిసిటీ అండ్ అలాగే థర్మల్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ చూసుకున్నట్లయితే మనకి జనరల్గా నేచర్లో అక్కరింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కానీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్ అండ్ అటామిక్ ఎనర్జీ నుంచి లభించే ఎనర్జీస్, వీటన్నిటిని మనము నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో ఈ సోర్సెస్ నుంచి మనకి ఎనర్జీ అనేది రావడం జరిగింది. సో వాళ్ళు జస్ట్ సెగ్రిగేట్ చేసి పెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూరల్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి మేజర్గా ఫైర్వుడ్ అండ్ అలాగే క్యాటిల్ డంగ్ కేక్. అంటే ఫైర్వుడ్ అంటే మనకి వాళ్ళు జనరల్గా ఊర్లలో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళు ఏదైనా అన్నం కుక్ చేసుకోవాలన్నా, వాటర్ బాయిల్ చేసుకోవాలన్నా వాళ్ళు అన్ని కట్టె పుల్లలు తీసుకొచ్చి వాళ్ళు ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని వీళ్ళు ఫుడ్ని చేసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ అలాగే క్యాటిల్ డంగ్ కేక్ అంటే మనకి పిడకలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అది ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనకి రూరల్ ఇండియాలో ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అకార్డింగ్ టు వన్ ఎస్టిమేట్ మోర్ దాన్ 70% ఆఫ్ ద ఎనర్జీ రూరల్ హౌస్ హోల్డ్స్లో మనకి ఈ రెండింటి నుంచే లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. బట్ ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఇదే వీళ్ళు కంటిన్యూ చేస్తూ పోయినట్లయితే మనకి ఫారెస్ట్ ఏరియా అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకి పిడకలు ఎక్కువగా యూజ్ చేసినా కానీ మనకి ఆ పిడకల్లో ఏంటంటే మనకి మాన్యూర్ అది అగ్రికల్చరల్ పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రెండు మనకి యూజ్ చేసేటప్పుడు బాగానే ఉంటాయి. బట్ మన ఎన్వైర్మెంటల్గా చూసుకున్నట్లయితే ఆ రెండింటి వల్ల మనకి లాసెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాన్ కన్వెన్షనల్ అని డివైడ్ చేసుకున్నాం కదా. సో కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ కోల్. కోల్ అనేది మన ఇండియాలో చాలా అబండెంట్గా అవైలబుల్ అనమాట మన ఇండియాలో. సో ఈ కోల్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, పవర్ జనరేట్ చేస్తాము అండ్ అలాగే ఇండస్ట్రీస్కి ఎనర్జీ సప్లై చేస్తాము అండ్ అలాగే మనము డొమెస్టిక్ యూజెస్కి కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇండియా ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ కోల్ ఫర్ మీటింగ్ ఇట్స్ కమర్షియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ మనకి దొరికే కోల్ అసలు ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏదైతే ఒక ప్లాంట్ మెటీరియల్ అవన్నీ కంప్రెస్ అయి ఉంటాయో మన భూమి లోపల, దాని ద్వారా మనకి కోల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి కోల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్ అనేది లభిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఆ కంప్రెషన్ అంటే ఏ విధంగా కంప్రెస్ అయి ఉంది అండ్ అలాగే ఎంత డెప్త్లో ఉంది అని చెప్పేసి చూసుకొని వాటిని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్ అనేవి లభించడం జరుగుతుంది అనమాట. సో దానికన్నా ముందు ఒకసారి మనం ఇమేజ్ చూద్దాం. ఇది చూడండి, మనకి భూమి లోపల ఒక కోల్ మైన్లో వాళ్ళు కోల్ ఎలా డిగ్గింగ్ చేస్తున్నారు మెషినరీ యూజ్ చేసి. అండ్ అలాగే ఇదే కోల్ మైన్ని బయట చూసుకున్నట్లయితే మనము ఈ విధంగా కనిపిస్తుంది. సో
కోల్ టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే లిగ్నైట్ కోల్. లిగ్నైట్ కోల్ అనేది ఇది ఒక లో గ్రేడ్ బ్రౌన్ కలర్ కోల్ అనమాట. ఇది ఏంటంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే మాయిశ్చర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ మనం తమిళనాడులో నెయ్వేలి అనే ఏరియా చూసుకున్నట్లయితే మనము అక్కడ పవర్ జనరేషన్ కోసం అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఈ కోల్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బిటుమినస్ కోల్. బిటుమినస్ కోల్ అంటే మనం బాగా డీప్గా బరీ చేసి అండ్ అలాగే టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బిటుమినస్ కోల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే బాగా కమర్షియల్ పర్పసెస్ అంటే బిజినెస్ పర్పసెస్కి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం అండ్ అలాగే ఇది మోర్ పాపులర్ అనమాట. అండ్ అలాగే మెటలర్జికల్ కోల్ ఏదైతే ఉందో ఇది ఒక హై గ్రేడ్ బిటుమినస్ కోల్ అండ్ ఇది మనకి బ్లాస్ట్ ఫర్నెసెస్లో కూడా స్మెల్ట్ చేయడానికి ఐరన్ స్మెల్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ యాంథ్రసైట్. యాంథ్రసైట్ ఈజ్ ఏ హై క్వాలిటీ హార్డ్ కోల్ అని చెప్పేసి అంటున్నాడు. అండ్ మన ఇండియాలో కోల్ అనేది మనకి రెండు మెయిన్ జియాలజికల్ ఏజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి గోండ్వానా కోల్ విచ్ ఇస్ 200 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 55 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అది టెర్షియరీ డిపాజిట్స్లో మనకి చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ 200 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఏదైతే గోండ్వానా కోల్ ఉందో అది దామోదర్ వ్యాలీ ఏదైతే వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ ఏరియాలో లభిస్తూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మన ఇండియాలో వాటి యొక్క మైన్స్ అండ్ వాటి యొక్క రిజర్వ్స్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇమేజ్ గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇదే వీడియోని పాజ్ చేసుకొని కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్ అనేది మనందరికీ తెలుసు అది ఒక బల్కీ మెటీరియల్. బట్ అది ఎప్పుడైతే మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో అది బూడిదలాగా మారిపోతుంది, లైక్ యాష్ లాగా మారిపోతుంది అనమాట. హెన్స్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ఆర్ నియర్ ద కోల్ ఫీల్డ్. సో ఏదైతే మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కోల్ ఫీల్డ్స్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం. సో పెట్రోలియం అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్లో చూసుకున్నట్లయితే అండ్ అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా. సో కోల్ తర్వాత మనము ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే మేజర్ ఎనర్జీ సోర్స్ మనకి పెట్రోలియం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇదేంటి ఒక ఫ్యూయల్ అని అందరికీ తెలుసు అనమాట. ఎందుకు మనకి హీట్ అండ్ లైట్నింగ్కి అండ్ అలాగే ల్యూబ్రికెంట్స్ ఫర్ మెషినరీ అండ్ రా మెటీరియల్స్కి ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం అనేది మనకి టెక్స్టైల్, ఫర్టిలైజర్ అండ్ అదర్ కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకే ఇది ఒక నోడల్ ఇండస్ట్రీ కింద చెప్పుకోవచ్చు. సో ఈ పెట్రోలియం మనకి అసలు ఎక్కడ లభిస్తుంది అంటే మనకి ఒక టెర్షియరీ ఏజ్ నుంచి మనం చూసుకున్నట్లయితే రాక్ ఫార్మేషన్స్ ఎప్పుడైతే ఫాల్టీ అండ్ దాంట్లో యాంటిక్లీన్స్ ఉంటాయో ఆ ఏరియాస్లో మనకి ఎక్కువగా ఆయిల్ అనేది ట్రాప్ అయిపోయి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో జనరల్గా మనకి ఏదైతే పోరస్ లైమ్ స్టోన్ ఆర్ శాండ్ స్టోన్ ఉంటాయో అక్కడి నుంచి ఆయిల్ అనేది ఫ్లో అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే ఇది పోరస్ అండ్ నాన్ పోరస్ రాక్స్లో కూడా మనకి లభిస్తుందని చెప్పేసి అంటున్నారు. సో గ్యాస్ ఏదైతే మనకి ఆయిల్ కన్నా లైటర్ ఉంటుందో మనకి ఇది లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే ముంబై హై, గుజరాత్ అండ్ అస్సాం ఆర్ ద మేజర్ పెట్రోలియం ప్రొడక్షన్ ఏరియాస్ ఇన్ ఇండియా. అండ్ గుజరాత్లో చూసుకున్నట్లయితే అంకెలేశ్వర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అస్సాం ఈజ్ ద ఓల్డెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఓల్డెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది అంటే ఇండియాలో అస్సాం. అండ్ అలాగే మనకి డిగ్బాయ్, నహర్ కాతియా అండ్ మోరన్ హుజ్రిజాన్ కూడా సమ్ ఇంపార్టెంట్ ఆయిల్ ఫీల్డ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్లీన్ ఎనర్జీ రీసోర్స్ ఫౌండ్ ఇన్ అసోసియేషన్ విత్ ఆర్ వితౌట్ పెట్రోలియం. సో
న్యాచురల్ గ్యాస్ అనేది మనందరికీ తెలుసు, అదొక క్లీన్ ఎనర్జీ. ఇది పెట్రోలియం అసోసియేషన్తో ఆర్ వితౌట్ ద అసోసియేషన్ ఆఫ్ పెట్రోలియం ఇది ఫామ్ అవుతుందని చెప్పేసి తెలుసు. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ రా మెటీరియల్ ఇన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్. సో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో మనకి ఇది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఇండస్ట్రియల్కి రా మెటీరియల్లా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అనేది మనకి ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ అండ్ దాంట్లో వచ్చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి ఆ ఫ్యూయల్ని మనకి ప్రజెంట్ సెంచరీస్లో వాడుతూ ఉన్నాం అనమాట. సో లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కృష్ణా గోదావరి బేసిన్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ముంబైలో కూడా మనకి చూడొచ్చు. అండ్ అలాగే 1700 కిలోమీటర్స్ లాంగ్ ఉన్న మనకి హాజీరా, విజయ్పూర్, జగదీష్పూర్ క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది ముంబై హై అండ్ బసైన్ ఏరియాస్ని లింక్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఇది మెయిన్గా మన ఇండియాలో గ్యాస్ ప్రొడక్షన్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ద పవర్ అండ్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన న్యాచురల్ గ్యాస్కి ఒక కీ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో మనకి వెహికల్స్లో యూజ్ చేసే కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్ ఈ మధ్యన మనకి వరల్డ్ వైడ్ పాపులర్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ అనే మనకి రెండు విధాలుగా జనరేట్ అవుతుంది. ఒకటి హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో హైడ్రో అనేది మనకి యూజింగ్ వాటర్ అండ్ అలాగే బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం టర్బైన్స్ని రన్ చేయడం వల్ల థర్మల్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. వన్స్ జనరేటెడ్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అని కూడా చెప్తున్నారు. సో హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం చూసుకున్నట్లయితే మనకి ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్ ఏదైతే ఉందో ఆ ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్ దగ్గర జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక రెన్యూవబుల్ రిసోర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటర్ అనేది మనకి జనరల్గా లభిస్తూనే ఉంటుంది కాబట్టి. సో అక్కడ చాలా వాటర్ ఫాస్ట్గా ఫ్లో అవడం వల్ల అక్కడ ఉన్న టర్బైన్స్ రన్ అయిపోయి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకే మనకి ప్రీవియస్ చాప్టర్స్లో మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా, లైక్ బాక్రానంగల్ ప్రాజెక్ట్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అండ్ కొపిలి హైడల్ ప్రాజెక్ట్స్ ఎట్సెట్రా. ఇవన్నీ మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ యూజింగ్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అని చెప్పుకున్నాం కదా. సో ద థర్మల్ పవర్ స్టేషన్స్ అనేవి మనకి ఇవి వచ్చేసి మనకి నాన్ రెన్యూవబుల్ ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి యూజ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మన ఇండియాలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి మనకి ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్కి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ దానివల్ల మనకి డిఫరెంట్ కంట్రీస్ వార్ చేయడానికి న్యూక్లియర్ బాంబ్స్ అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా తయారు చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇక్కడ నరోరా, రావత్బాటా, కక్రాపారా, తారాపూర్, కైగా అండ్ కాలపట్కం ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నమాట మన ఇండియాలో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. ఇది నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో మన ఇండియాలో పాపులేషన్ పెరిగిపోతుంది అండ్ అలాగే ఎనర్జీ కన్జంప్షన్ కూడా అదే విధంగా పెరిగిపోతూ ఉందన్నమాట. సో మనం పాపులేషన్ పెరగడం వల్ల మనకి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోల్ కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ యూసేజ్ కూడా అదే విధంగా పెరిగిపోతూ ఉందన్నమాట. బట్ అది యూసేజ్ పెరగడం ఓకే, బట్ ఏంటంటే ఈ మధ్య మనకి ప్రైజెస్ కూడా రైజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రైజెస్ రాయడం వల్ల మనకి కొంచెం ఇబ్బందులు పడడం స్టార్ట్ అయినాయి. సో ప్రైజెస్ పెరగడం ఓకే, ప్రైజెస్ పెరిగిన తర్వాత కూడా మనకి ఆయిల్ అండ్ గ్యాసెస్ అనేది షార్టేజ్ అవ్వడము, దీనివల్ల మనకి కొన్ని అన్సర్టైనిటీస్ ఎదురవడం అండ్ అలాగే మనకి
ఫ్యూచర్ సప్లై కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా మారడం జరిగిందనమాట. సో దీనివల్ల మన కంట్రీకి కొన్ని సీరియస్ రిపర్కషన్స్ మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే మన నేషనల్ ఎకానమీ మీద ఇది దెబ్బ కొట్టడం జరుగుతుంది. సో ఇవి మనకి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా రావడం వల్ల మనకి కొన్ని నాన్ కన్వెన్షనల్ సోర్సెస్కి మనము షిఫ్ట్ అవ్వడానికి ప్రిఫర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో కొన్ని మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సోలార్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ, అండ్ అలాగే విండ్, టైడ్స్, అండ్ అలాగే బయోమాస్ అండ్ అదర్ ఎనర్జీ ఫామ్ వేస్ట్ మెటీరియల్ కూడా మనము యూజ్ చేయడానికి మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇవి ఏంటంటే కొన్ని నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మన ఇండియాలో లక్కీగా చూస్తే ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ అన్ అబండెన్స్ ఆఫ్ సన్లైట్. మనకి సన్లైట్ ఎక్కువగా ఉంటుంది, వాటర్, విండ్ అండ్ బయోమాస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉండవని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో మనము వాటికన్నా వెళ్ళే ముందు మనకి ఒకసారి న్యూక్లియర్ గురించి, అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ అటామిక్ ఎనర్జీ గురించి ఒక సెంటెన్స్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి అందరికీ తెలుసు యాటమ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి. సో ఈ యాటమ్స్ని మనము దాని యొక్క స్ట్రక్చర్ని ఆల్టర్ చేయడము, ఆ ఆల్టరేషన్ జరగడం వల్ల మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఆ హీట్ అనేది రిలీజ్ అవ్వడం మనకి ఈ ఎలక్ట్రిసిటీ పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యురేనియం, థోరియం విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ జార్ఖండ్ అండ్ అరావళి రేంజెస్ ఆఫ్ రాజస్థాన్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ అటామిక్ ఆర్ న్యూక్లియర్ పవర్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ అలాగే ద మోనజైట్ శాండ్స్ ఆఫ్ కేరళ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ థోరియం. అండ్ అలాగే మనం ఇందాక ఆల్రెడీ పైన 6 ఏవైతే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయో అవి కూడా లొకేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో ఫస్ట్ వచ్చేసి సోలార్ ఎనర్జీ. సో ఇండియా ఈజ్ ఎ ట్రాపికల్ కంట్రీ. సో మనందరికీ తెలుసు మనకి ట్రాపికల్ కంట్రీస్లో మనకి జనరల్గా సన్లైట్ అనేది డైరెక్ట్గా ఎర్త్ మీద పడుతూ ఉంటుంది కాబట్టి సో మనకి ఎక్కువగా సోలార్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనము ఎలక్ట్రిసిటీని మనకి యూజ్ చేసుకోవడానికి మనకి ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీని యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనం సన్లైట్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సోలార్ ఎనర్జీ ఈజ్ ఫాస్ట్ బికమింగ్ పాపులర్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. సో రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్లో కూడా మనకి సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళల్లో ఈ మధ్య సోలార్ లైట్స్ అండ్ అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా మనకి సోలార్ యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే సోలార్ వాటర్ హీటర్స్ కానీ అన్నీ సన్లైట్ని యూజ్ చేసుకొని మనము యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇదేంటంటే కొంచెం ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి ఎవరికి ఇబ్బంది కూడా కాదు. సో ఇక్కడ చూడండి మనకి సోలార్ ఆపరేటెడ్ ఎలక్ట్రానిక్ మిల్క్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక సోలార్ ఫ్రేమ్ని వాళ్ళు ఫిట్ చేసుకొని ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి విండ్ పవర్, అంటే మనకి గాలి నుంచి కూడా మనకి పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా విండ్ మిల్స్ని యూజ్ చేసుకొని మనకి విండ్ ఎనర్జీని జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇండియా హ్యాస్ ద గ్రేట్ పొటెన్షియల్ ఆఫ్ విండ్ పవర్. ద లార్జెస్ట్ విండ్ ఫార్మ్ క్లస్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులో మనకి నాగర్కోయిల్ నుంచి మదురై వరకు ఇది చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే మనకి జైసల్మేర్ ఇన్ రాజస్థాన్ అండ్ నాగర్కోయిల్ ఇన్ తమిళనాడు, వీటిని యూజ్ చేసుకొని మనం ఎఫెక్టివ్గా విండ్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి బయోగ్యాస్. సో మనకున్న ఫామ్ వేస్ట్ కానీ, ష్రబ్స్ కానీ, యానిమల్ అండ్ హ్యూమన్ వేస్ట్ని యూజ్ చేసుకొని మనము బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్ కోసం. సో డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, దాంట్లో ఏంటంటే మనకి దాని నుంచి గ్యాస్ రావడము, అండ్ ఆ గ్యాస్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ థర్మల్ ఎఫిషియన్సీ ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. కంపేర్ టు కిరోసిన్ కానీ, డంగ్ కేక్ అంటే పిడకలు కానీ, చార్కోల్ కన్నా మనకి ఏదైతే బయోగ్యాస్ ఉందో దానికి ఎక్కువ మనకి థర్మల్ ఎఫిషియన్సీ ఉందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇవి మనకి మున్సిపల్ అండ్ కోఆపరేటివ్ అండ్ ఇండివిజువల్ లెవెల్స్లో కూడా సెటప్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి
క్యాటిల్ డంగ్ని యూజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేసే గ్యాస్ని మనం గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము. అండ్ దీనివల్ల మనకి ట్విన్ బెనిఫిట్స్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట ఫార్మర్స్కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ మాన్యూర్. సో ఇక్కడ మనకి ఒక బయోగ్యాస్ ప్లాంట్ ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకి ఏంటంటే మనకి చెట్లను ఎక్కువ నరకడం కూడా జరగదు. అండ్ అలాగే ఫ్యూయల్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేయకోకుండా ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అంటే మనము ఓషన్స్లో ఉన్న టైడ్స్ ఉంటాయి కదా అలలు, దాన్ని యూజ్ చేసి వచ్చే జనరేషన్ మనము టైడల్ ఎనర్జీ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో మనందరికీ తెలుసు మనం డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాము అండ్ ఆ డ్యామ్స్కి కొన్ని గేట్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ వాటర్ అనేది బాగా ఎత్తు నుంచి రైజ్ అయితే అవి టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయో అవి ఇన్లెట్ ద్వారా వెళ్ళి ఏదైతే ఉందో అక్కడ ట్రాప్ అయిపోవడం జరుగుతుంది అనమాట ఆ గేట్ దగ్గర. అండ్ సో ఆ గేట్ క్లోజ్ అవ్వడం వల్ల అది అక్కడే ట్రాప్ అయిపోయి ఆ టైడ్ అనేది మనకి గేట్కి అవతల పడిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి ఏదైతే వాటర్ రీటైన్ అయ్యి మనకి బ్యాక్కి ఫ్లో అవుతుందో అక్కడ మనకి టర్బైన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఆ టర్బైన్స్ నుంచి జనరేట్ చేయడమే మనకి ఈ టైడల్ ఎనర్జీ అని చెప్పేసి చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి జియోథర్మల్ ఎనర్జీ. సో మనకి ఈ ఎనర్జీని ఎక్కడి నుంచి అంటే మన ఎర్త్ లోపలికి వెళ్తూ ఉంటే మనకి హీట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో ద హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ద హీట్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ యొక్క ఇంటీరియర్ని యూజ్ చేసుకొని మనము యూజ్ చేసే దాన్నే జియోథర్మల్ ఎనర్జీ అంటాం అనమాట. సో జియోథర్మల్ ఎనర్జీ ఎగ్జిస్ట్ బికాస్ ద ఎర్త్ గ్రోస్ ప్రోగ్రెసివ్లీ హాటర్ విత్ ఇంక్రీజింగ్ డెప్త్. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ అలాగే ఈ జియోథర్మల్ గ్రేడియంట్స్ ఎక్కడైతే హైగా ఉంటాయో అక్కడ హై టెంపరేచర్స్ అనేవి మనము షాలో డెప్స్లో చూడడం జరుగుతుంది అనమాట. సో గ్రౌండ్ వాటర్ ఇన్ సర్చ్ ఏరియాస్ అబ్జర్వ్ హీట్ అండ్ రాక్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇదే ఎర్త్ అనుకోండి, మన ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, అంటే హై టెంపరేచర్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. సో మనకి ఇలా ఈ విధంగా లోపలికి వెళ్తూ హై టెంపరేచర్స్ పెరుగుతాయో మనకి ఆ హైట్ అంటే ఆ ఏరియాస్లో ఆ ఇంటీరియర్స్లో ఉన్న గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్ వాటర్స్ ఆ రాక్స్ నుంచి వచ్చే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అబ్జర్వ్ చేసుకొని అది ఎంత హీట్ అంటే వాటర్ కూడా ఎంత హీట్ అయితే ఉంటాయో అవి మన ఎర్త్ యొక్క అవుట్లెట్స్ ద్వారా బయటికి వస్తూ ఉంటుంది కదా. సో ఆ బయటికి వచ్చేటప్పుడు అది ఏంటంటే స్టీమ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఆ స్టీమ్కి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని టర్బైన్స్ని కనెక్ట్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇదే జియోథర్మల్ ఎనర్జీ. సో మన ఇండియాలో చాలా హండ్రెడ్స్ ఆఫ్ హాట్ స్ప్రింగ్స్ అనేవి ఉన్నాయి ఇలా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి. అండ్ ఇండియాలో కూడా మనం 2 ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ని ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయన్నమాట జియోథర్మల్ ఎనర్జీని మనము ప్రొడ్యూస్ చేయడానికి. ఒకటి వచ్చేసి పార్వతీ వ్యాలీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇంకోటి వచ్చేసి పూగా వ్యాలీ ఇన్ లదాఖ్. అండ్ సో మనకి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ ఆల్రెడీ మనకి ఇది ప్రీవియస్ చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాము, మనం ఎలా కన్జర్వ్ చేయాలని చెప్పేసి. ఒకసారి ఆ ప్రీవియస్ చాప్టర్ చూస్తే మీకు ఏ డౌట్స్ ఉండవు. అండ్ అలాగే దీని నుంచి మనకి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో పాజ్ చేసుకొని మీరు అవి కూడా అటెంప్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.